అండి అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మన శనివారం సరిగా వీడియో పెట్టలేదు. స్వామివారి పూజ అయితే చేశాను. కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళాను అనమాట శనివారం నాడు. శనివారం గుడికి వెళ్తేనే ఖాళీ లేదు. కనకమహాలక్ష్మి గుడి వైజాగ్లో ఉన్న కనకమహాలక్ష్మి గుడి ఇప్పుడు వార్షిక ఉత్సవాలు అవుతున్నాయి తల్లికి, మార్గశిర మాసంలో కదా. అయితే శనివారం వెళ్తేనే ఖాళీ లేదు. 2 గంటలు లైన్ కట్టాము. అది ఉదయం 6:30 బయలుదేరి వెళ్ళాక ఆడికి వెళ్ళేటోడికి 7:30 8 అయింది. లైన్లోకి వెళ్ళినా 8:30 లోపు లైన్లోకి వెళ్ళాము. 10:30కి దర్శనం అయింది. అయితే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అయితే లక్షవారం అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే లక్షవారం అస్సలు ఖాళీ ఉండదు. లక్షవారం ఎవరైనా వెళ్ళినట్టయితే శనివారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ వెళ్ళండి, పర్వాలేదు. అమ్మవారి దర్శనం ఎప్పుడైనా పర్వాలేదు, మనకి వెళ్ళొచ్చు. ఈరోజు అయితే ఆ రోజు నేను ఆదివారం మళ్ళీ నాకు మొన్న వెళ్ళొచ్చిన నుంచి మన నీరసంగా ఉంటే నేనేమీ చేయలేదు. ఈరోజు స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని స్వామివారిని ఇలాగా అలంకరించుకొని అగోండి స్వామివారు గంధంతో కుంకుమతో ఎలా ఉన్నారో కామెంట్ పెట్టండి. ఇంకా శివయ్య, అన్నపూర్ణమ్మ, శివయ్య, శంకరుడు, అన్నపూర్ణమ్మ, శివయ్య, నంది. ఈరోజు అయితే అభిషేకం చేశాను. స్వామివారికి అభిషేకం చేసి ఇలాగ అలంకారం గంధము పూసి కుంకుమ పెట్టి ఇలాగ అలంకారం చేసుకున్నాను. స్వామివారు చక్కగా ఎలా దర్శనమిస్తున్నారో చూడండి. పువ్వుల్లో కదా చిన్న శివయ్య, నంది ఎలా ఉన్నారో కామెంట్ పెట్టండి. స్వామివారు ఎలా ఉన్నారో కామెంట్ పెట్టండి. అమ్మ ఏడుకొండలవాడు కూడా ఎలా ఉన్నాడో మాకు కామెంట్ పెట్టండి. మా స్వామి, మా గుళ్ళు, మా ఇంట్లో పూజ, స్వామివారు ఎలా ఉన్నారో, అమ్మ ఎలా ఉందో, అయ్యవారు ఎలా ఉన్నారో చెప్పి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీలో ఒక మనసుని చేసుకోండి. లైక్ చేయండి అమ్మ, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఇలా చేయాలంటే గారు, అలా చేయాలంటే నేను మార్చుకుంటాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ.